వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్టు రాబోతుందని, దాంతో అభివృద్ధి కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని భావించిన మామ్నూరు గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని మండలం చేయాలంటూ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇక్కడ మండల కేంద్రంకి కావాల్సిన అన్ని సౌకర్యాలు, భవనాలు ఉన్నాయని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. గ్రామం మండలం కేంద్రం అయితే అక్కడి ప్రజలకి చాలా వసతిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నూతనంగా ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాంతో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. సో మామ్నూర్ కేంద్రంగా మండలం చేయాలని చెప్పేసి ఉద్యమం ప్రారంభమైంది. వీరు నిరాహార దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎందుకు మరి వాళ్ళకు ఈ మండలం చేయాలి, మండల కేంద్రంగా మామ్నూరు ఉండాలనే డిమాండ్ ఎందుకు వచ్చింది, మరి తద్వారా వారికి ఉపయోగం ఏముంటుంది అని వారికి అనుకున్న ప్రయత్నించేద్దాం. మనతో కన్వీనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు? మామ్నూరు ప్రత్యేక స్థానం కలిగిన, ప్రాముఖ్యత కలిగిన గ్రామం. సుమారు 100 ఏళ్ల కింద ఎక్కడ లేని విధంగా ఆనాటి ప్రభుత్వం సుమారు 1900 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని ఎయిర్పోర్టు నిర్మించింది. ఆనాటి నుండి ఆ భూములను ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, ఇటు రైతులను ఉపయోగించుకోలే. ఆ భూములు సాగు చేసిన రైతులంతా భూములు తీసుకోవడం వల్ల కూలీలుగా మారిండ్రు. ఒక్కరికి ఎకరం 2 ఎకరాలు కూడా లేదు. అదే పక్క గ్రామానికి పోతే ఒక్కొక్కరికి 70 ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాలు ఉంటాయి. కానీ మా ఊర్లో 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నాయి, పెద్ద రైతుగా పరిగణించబడుతున్నాడు. అది మాకు బాధ. 100 ఏళ్ళు వెనుకకు పోయింది. మాకు అస్తిత్వం కావాలనుకుంటున్నాం. కనీసం మేమేదో పెద్ద కోరికలు కోరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి ప్రకటన చేశారు. మహానగరాలలో 2 లక్షల జనాభాకి ఎక్కువ ఉన్న చోట 1 లక్ష విడదీసి రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేస్తాం, తహసీల్దార్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దాన్ని ఆధారం చేసుకొని మేము ఇంతకుముందు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా చేసినామో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాకు ప్రత్యేక అస్తిత్వం కావాలి. మండలం అయితే కొంత రాజకీయంగా, వాణిజ్యపరంగా కొంత మన ప్రాంతం వాళ్ళు ఎదుగుతారనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకున్నాం. దేశంలో అస్సాం, ఒరిస్సా, మిజోరాం వంటి ప్రాంతాల్లో అల్లరి జరిగినప్పుడు మా ప్రాంత యువకులంతా అక్కడికి పోయి పోలీసులో భర్తీ అయి తల్లిదండ్రులను వదిలేసి తుపాకులు పట్టుకొని అక్కడి అల్లర్లను అణచివేసిన చరిత్ర మా ఊరు యువతకు, మా ప్రాంత యువతకు ఉంది. కాబట్టి ఆ యువతకి అలా చదువులు లేక ఎదగలేకపోయింది, రాజకీయంగా ఎదగలేకపోయింది. ఈ ప్రాంతంలో ఎదిగిన కొంతమంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళకు గ్రిప్పు లేదు, అస్తిత్వం, లోకల్ అస్తిత్వం లేదు. మాకు లోకల్ ప్రాంతంలో అస్తిత్వం కావాలంటే మాకు ఒక మండలం ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇవాళ మండలం కావాలంటున్నారు, మండల కేంద్రం చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని అనుకుంటున్నారు? ఇవాళ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది, మరి ఉద్యోగ కల్పన కూడా ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు మండల కేంద్రం కావాలన్న దానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అన్ని వసతులు ఉన్నాయి, మండలానికి సంబంధించిన అన్ని వసతులు ఉన్నాయి. గతంలో ఇది కావాలి మండలము, కాకపోతే దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేసిన మా ప్రాంత ఎమ్మెల్యేలు. దయచేసి ఈసారి అన్ని కన్వీనియంట్ ఉన్నాయి. మనకు పోలీస్ క్యాంప్ ఉంది, దానికి మండలానికి కావాల్సిన కన్వీనియంట్ ఉన్నాయి. ఆఫీసులు సుద్ధా ఖాళీగా ఉన్నాయి. వారు ఇప్పుడు కొత్త భవనాన్ని నిర్మించవలసిన అవసరం లేదు, ఏది లేదు. ఖాళీ సిబ్బంది వచ్చి వాళ్ళు పరిపాలన ప్రారంభించే అంత వసతులు ఉన్నాయి. కాబట్టి గ్రామం తరఫున దయచేసి ఇంత త్యాగాలు చేసినాం, ఇన్ని భూములు ఇచ్చినాం కాబట్టి మాకు మండలం కావాలి. మండలం హైవేకి సుద్ధా అంతా కన్వీనియంట్గా ఉన్నది. చుట్టుపక్కల గ్రామాలు, విలీన గ్రామాలకు మాకు ఒక మండలం చేయాలి. అర్బన్ సిటీలో కలిపితే ఇబ్బంది ఉన్నది కాబట్టి మాకు మా మండలం కావాలి, మాకు విలీన గ్రామాల కలిసి సంబంధం. చెప్పండి, ఇప్పటివరకు ఈ నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, రాస్తారోకో, ధర్నాలు చేస్తున్నారు. ఏంటి ఇంకా మున్ముందు ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారు? మరి ప్రభుత్వం ముందుకు రాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈరోజు ప్రస్తుతం మేము శాంతియుత పోరాటంలో మాత్రమే ఉన్నాం. శాంతియుత పోరాటం అంటే గ్రామంలో నిరసన ర్యాలీ తీసి రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యల మీద ఎలాగైతే నిరసన జరుపుతారో అలాగే 10 నిమిషాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే 10-15 నిమిషాలు నిరసన తెలిపి, రోడ్డు మీద హైవే మీద నిరసన తెలిపి పక్కకు జరిగి తెల్లారి నుండి రిలే నిరాహార దీక్ష రోజు 10 నుంచి 15 మంది వివిధ కులాల ప్రజలు, యువత, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రోజు ఒక 10 నుంచి 15 మంది దీక్షపరులను మండల సాధన కోసము ఈడ దీక్షలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ దీక్ష ఇలాగే కొనసాగించే పక్షంలో ఆ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనప్పుడు మళ్ళీ ఒకసారి గతంలో అందరం కలిసిపోయి మన స్థానిక ఎమ్మెల్యే నాగరాజన్నను అలాగే
మన పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలను అందరినీ నాయన రాజేందర్ రెడ్డి గారిని కానీ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి కానీ అలాగే మేయర్ను కానీ అందరినీ కూడా కలవడం జరిగింది. ఒకవేళ వారు స్పందించి కనుక ఈ యొక్క మండల సాధన జరపలేని పరిస్థితి కనుక వచ్చినప్పుడు మేము ఈ యొక్క కార్యాచరణను ఉద్యమ రూపంగా తీసుకుపోయి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కలుపుకొని అన్ని వర్గాల పార్టీ ప్రజలను కూడా పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కూడా కలుపుకొని ఈ మండలం సాధించేంత వరకు కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఈ మండల దీక్షను చూసిన మొత్తానికైతే కంపల్సరీ మేము పార్టీలకు అతీతంగా తమ అస్తిత్వం కోసం ఇక్కడ అన్ని అర్హతలున్న మండలం చేయడానికి అన్ని అర్హతలున్న దీన్ని పరిశీలించి తక్షణమే చేయాలి. లేని పక్షం లోపల మాత్రం మేము శాంతియుతంగా చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలని ఉద్యమం వైపు మలిచే అవకాశం రాకుండా పాలకులు మా మీద దయ చూపి తక్షణమే దీన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి అని చెప్తా ఉన్నారు. విలీన గ్రామాలను కూడా దీనిలో కలిపి నగరంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాకుండా మండలంలో కలపాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.